ఈ విశ్వం మిమ్మల్ని ధనవంతులుగా మార్చే ముందు మీ జీవితంలో జరిగే మార్పులను ఎలా గుర్తించాలో తెలుసా? మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చేసే సంకేతాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డబ్బు మిమ్మల్ని చేరుకుంటుందని మీరు అంతులేని ధనం, డబ్బును అందుకుంటున్నారు అని తెలుపడానికి మీకు కనిపించే సంకేతాలు, గుర్తులు. మొదటిది, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ముందు డబ్బు మిమ్మల్ని ఆకర్షిస్తుందని ఈ విశ్వం మీకు ఈ విధంగా తెలియజేస్తుంది. మీరు ఐశ్వర్యవంతులు అయ్యే ముందు మీకు కనిపించే సంకేతాలు. మొదటిది, ఎక్కడో మీరు ఎవరికో మీరు డబ్బులు ఇచ్చి వారికి సహాయం చేస్తారు, కానీ ఆ విషయం మీరు మర్చిపోతారు. కానీ ఆ వ్యక్తి మీకు అకస్మాత్తుగా కనిపించి అతనే స్వయంగా మీ దరికి వచ్చి మీకు డబ్బును తిరిగి ఇచ్చేస్తాడు. అది ఎంతైనా కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 500 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, అలాగే 1,00,000 రూపాయలు కూడా కావచ్చు. అంటే మీరు ఎప్పుడో అప్పు ఇచ్చి మర్చిపోయిన డబ్బు కూడా మీకు తిరిగి రావడం లాంటిది జరుగుతుంది. మీరు ఇచ్చి మర్చిపోయిన ఈ విశ్వం మర్చిపోదు, మిమ్మల్ని ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటుంది. మీరు ఏది మర్చిపోయినా సరే ఈ విశ్వం మీకు ఇవ్వాల్సిన సమయంలోనే ఇస్తుంది. రెండవది, అన్నీ మీకు ఉన్నట్టు నుండి మారుతున్నట్లు అనిపిస్తుంది. అంటే మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలి అంటే మీ స్నేహితులు లేదా మీతో కలిసి పనిచేసేవారు సినిమాకు లేదా టూర్కి రమ్మంటారు, కానీ మీకు వెళ్ళాలి అని అనిపించదు. అయినా సరే వారు బాధపడతారేమోనని నో అని చెప్పలేక సరే అని చెప్పేస్తారు. కానీ రెడీ అవ్వడానికి చాలా మూడీగా ఉంటారు. కొంతసేపటికి అతనే ఫోన్ చేసి ఇప్పుడు వద్దులే, నాకు పనుంది, ఇంకెప్పుడైనా వెళ్దామని అంటాడు. ఇలా మీరు ఏమీ అనుకోకుండానే మీకు చాలా అనుకూలంగా పరిస్థితులు అనేవి మారుతాయి. అది చిన్నది అయినా పెద్దది అయినా సరే మీరు అనుకున్న విధంగానే మారుతుంది. మూడవది, మీకు డబ్బు ఎక్కువగా కనపడడం లేదా దొరకడం. ఇది నిజమైన ప్రక్రియ. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. అనుకోకుండా అకస్మాత్తుగా మీకు డబ్బులు దొరకడం జరుగుతుంది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే, అది 1 రూపాయి కూడా కావచ్చు, మీకు అనుకోకుండా దొరకడం, కనిపించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ 1 రూపీ కాయిన్ తీసుకొని మీ కళ్ళకు అద్దుకోండి. నాలుగవది, మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు, బటర్ఫ్లై రావడం, మీ ఇంట్లో తిరగడం జరుగుతుంది. ఉదయం మీరు నిద్ర లేవగానే మీకు మీ ఇంట్లో లేదా చుట్టుప్రక్కలలో మీకు ఈ సీతాకోక చిలుకలు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని మీరు అనుకోవాలి. మీ జీవితాన్ని మార్చేసే విధంగా మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చేసే గుర్తులు, సంకేతాలు ఇవి.
సీతకొక చిలుకలు డబ్బు సంపాదన పెంచడానికి ఈ సీతకొక చిలుకలు శుభసూచకంగా చెబుతారు. 5వది, మీకు తెలిసిన వారు లేదా మీ చుట్టుప్రక్కల ఉన్నవారు కావచ్చు. వాళ్ళు ఏవైనా బంగారం తీసుకున్నాము అని, వాళ్ళకి ఏమైనా మనీ రావాల్సి వచ్చిందని, లేదా వాళ్ళు కారు కొన్నారని, ఇలాంటి ఏదైనా వారు పొందారు అని, ఇలా డబ్బుతో ముడిపడినవి వారు తీసుకున్నారని మీకు చెప్పడం కానీ జరిగితే మీరు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. ఇలాంటివి వింటూ ఉంటే మీ జీవితంలో అధికంగా డబ్బు రాబోతుందని మీరు గుర్తించాలి. ఈ ఒక్కటి గుర్తుంచుకోండి. అంతేకాని వారికి వచ్చాయి నాకు రాలేదు అని బాధపడకూడదు. మనకు వచ్చాయి అనే భావనతోనే ఉండాలి. ఈ విశ్వం మీకు మనీ ఇచ్చే ముందు మీ ఎదుటి వారికి వచ్చిన వాటిని మీకు తెలిసేలా చేస్తుంది. అంటే వారికన్నా ఎక్కువ సంపదను మీరు పొందుతారు అని అర్థం. ఇక చివరిది నంబర్స్. ఈ నంబర్స్ అనేవి మనతో ఈ విశ్వంకి సంభాషణ జరపడానికి ఒక మార్గంగా మనకు ఉపయోగపడుతుందని తెలుసు. అయితే అన్ని నంబర్స్ ఒక ఎత్తు అయితే అందులో నంబర్ 8 అనేది ఒక ఎత్తు. ఈ విశ్వం గనుక మీకు ఈ నంబర్ 8ని తరచుగా అంటే పదే పదే చూపిస్తుంది అంటే దాని అర్థం మీరు అధికంగా డబ్బును ఆకర్షిస్తున్నారని అర్థం. అయితే ఈ 8 అనే నంబర్ను మీకు 8 రూపంలో లేదా 8 చుక్కలు కనిపించడం, 8 బర్డ్స్ కనిపించడం, లేదా 8 అనే నంబరు పదే పదే కనిపిస్తుంది. అలాగే ఈ 8 ఒకే ఒక్క 8 నంబరు లేదా 2 8లు, 3 8లు, 4 8 నంబర్స్, ఇలా నంబర్స్ మీరు చూసినట్లయితే మీరు డబ్బును ఆహ్వానించడానికి సిద్ధమవ్వండి అని అర్థం. ఇలా ఈ విశ్వం మీరు ఐశ్వర్యవంతులు అయ్యే ముందు మీకు కనిపించే సంకేతాలు, గుర్తులు ఈ విధంగా ఉంటాయి. వీటిలో మీకు ఏది జరిగినా మీరు ఐశ్వర్యవంతులు అవ్వడం మాత్రం ఖాయం.